హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎక్సెల్లో ఉన్న టాపిక్స్లలో అతి ముఖ్యమైన టాపిక్ పివోట్ టేబుల్ అండి. ఈ పివోట్ టేబుల్కి సంబంధించిన సబ్జెక్ట్ని పూర్తిగా ఒకేసారి నేర్చుకునే ప్రయత్నం చేస్తే కొంచెం క్లమ్జీగా కన్ఫ్యూజ్గా ఉండి అర్థం చేసుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకని ఈ పివోట్ టేబుల్కి సంబంధించిన సబ్జెక్ట్ని టాపిక్స్ వైజ్గా డివైడ్ చేసి టాపిక్స్ వైజ్గా వీడియోస్ని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా మొదటి టాపిక్ పివోట్ టేబుల్ బేసిక్స్. ఈ పివోట్ టేబుల్ బేసిక్స్ అనే ఈ టాపిక్ లో పివోట్ టేబుల్ అంటే ఏమిటి, పివోట్ టేబుల్ కి నార్మల్ టేబుల్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి, పివోట్ టేబుల్ ని అప్లై చేసే ముందు మనం పాటించవలసిన కండిషన్స్ ఏంటో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎక్సెల్ లో ఉన్న లార్జ్ డేటాబేస్ లో మనకి కావలసిన విధంగా సమరైజ్ చేసి, రీఆర్గనైజ్ చేసి, ఎనలైజ్ చేసి రిపోర్ట్స్ ని తయారు చేసే ఒక టూలే పివోట్ టేబుల్ అంటే. నెక్స్ట్, పివోట్ టేబుల్ కి నార్మల్ టేబుల్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దామండి. డేటాని ఫిల్టర్ చేసి ఆర్గనైజ్ చేయడానికి తోడ్పడే రా డేటాని కలిగి ఉండేదే నార్మల్ టేబుల్. ఒరిజినల్ డేటాబేస్ లో ఎటువంటి మార్పులు చేయకుండానే ఒరిజినల్ డేటాకి ఆల్టర్నేట్ రిపోర్ట్స్ ని తయారు చేసే ఫ్లెక్సిబిలిటీ, డేటాని ఎనలైజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ, డేటాని సమరైజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ పివోట్ టేబుల్ కి ఉంటుందండి. ఈ ఫ్లెక్సిబిలిటీ నార్మల్ టేబుల్ కి ఉండదు. నెక్స్ట్, పివోట్ టేబుల్ అనే టూల్ ని అప్లై చేసే ముందు పాటించవలసిన కొన్ని నియమాలను చూద్దామండి. మనము ఈ పివోట్ టేబుల్ అనే టూల్ ని ఏ టేబుల్ కి అయితే అప్లై చేయదలుచుకున్నామో ఆ టేబుల్లో ప్రతి కాలం కి హెడర్ ఉండాలండి. అదేవిధంగా ఎంటీ కాలమ్స్, ఎంటీ రోస్ ఉండకూడదు. ఆ టేబుల్లో ఉన్న రోస్ కి టోటల్, సబ్ టోటల్ ఉండకూడదండి. ఈ కండిషన్స్ అన్ని పాటించిన తర్వాతే ఆ పర్టికులర్ టేబుల్ కి పివోట్ టేబుల్ అనే టూల్ ని అప్లై చేయాలి. ఆ విధంగా చేస్తేనే మనం అనుకున్న విధంగా రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. మన నెక్స్ట్ వీడియోలో పివోట్ టేబుల్ కి సంబంధించిన టాపిక్ 2 అనే సబ్జెక్ట్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.